అతని మార్గములు సాటి లేనివి, పోలిక లేనివి, పరిమాణము చెప్పుటకు అలవి కానివి. భగవంతుడి యొక్క మార్గాలు సాటి లేనివి, అన్పారలల్. ఇంకా అంటే ఏవి కూడా దాంతో సమానమైన ఇంకో ఉండవు. అది భగవంతుడి మార్గం. పోలిక లేనివి ఇంకో దాంతో పోల్చడానికి వీల్లేదు. ఎందుకంటే అంతకంటే హయ్యర్ ఇంకోటి ఏదైనా ఉంటే దాంతో పోల్చేది. అంతకంటే హయ్యర్ లేనప్పుడు ఎలా పోలుస్తావు? పోల్చడానికి లేదు. అంతేకాకుండా పరిమాణం ఇంత అని చెప్పడానికి అలవి కానిది. అంటే భగవంతుడు అసలు ఆయన ఎంతటిది, ఆయన మార్గాలు ఎంతటివి, ఆ పరిమాణం, ఆ క్వాంటిటీ, ఆ వాల్యూమ్, ఇదంతా కూడా చెప్పలేము. ఎందుకంటే అందుకనే కొలతలకు అతీతుడు అయినటువంటి వాడివి నువ్వు అని విష్ణు సూక్తంలో పరో మాత్రయా తన్వా వృధానతే మహిత్వమన్వశ్నువంతి. ఓ విష్ణు దేవుడా, పరోమాత్రయా తన్వా వృధాన, నీ యొక్క శరీరం అనేటువంటిది మా కొలతకు అతీతముగా వ్యాప్తి చెంది ఉన్నది. అది నీకే తెలుసు కానీ మాకేమీ అంతుపట్టదు అన్నాడు అందులో ఆ విష్ణు సూక్తంలో. ఇంకోటి చెప్పాడు ఆయన లీలాసుకుడు, ఈ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి సముద్రములన్నింటి యొక్క జలం కలిస్తే ఎవడి యొక్క రోమరంధ్రాలకు సరిపోలేదో నింపడానికి. ఎంత అద్భుతంగా చెప్పాడు తెలుసా. ఈ సృష్టిలో ఎంత సముద్రములు ఎన్నున్నా ఆ సముద్రంలో ఉన్నటువంటి అంత నీరు కలిసినప్పటికి కూడా వాడి వరాహవతారంలో వచ్చినప్పుడు వాడి యొక్క రోమరంధ్రాలకి నింపడానికి సరిపోలేరట సముద్రాలు. అటువంటి వాడు ఒక చిన్న దోశలతో నీళ్లు దోశ వస్తే వాడు తడిసిపోయాట. ఎవరు? యశోద. ఎంత అద్భుతంగా చెప్పాడండి. యశోద దోశడితో నీళ్లు దోశ వాడు పోస్తే ఆ దోశ నీళ్ళలో వాడు పూర్తి తడిసిపోయాట. అప్పుడేమో అసలు అన్ని సముద్రాలు కలిసినా కూడా వాడి కొద్ది రోమ గొప్పలు కూడా అసలు తడవలేట. అంటే ఎందువల్ల అంటే ఆ భక్తి. అందువల్ల భక్త సులభుడు అంటే అందుకంటారు వాడు అబ్సల్యూట్ అన్కండిషనల్ డివోషన్. అంత ఆ భక్తి కలిగినటువంటి వాడికి సులభంగా లొంగుతట్టు వాడు.